దగ్గరికి వెళ్తారు. ఆయన పేరు కాన్‌స్టాంటైన్. ఇయాన్ ఆల్రెడీ వచ్చి తాతని చితకబాది వీల్ చైర్‌లో కూర్చోబెట్టుంటాడు. ఈయన గారి మేకప్ ఆ టైంలో కొంచెం భయమేసేది. ఛానెల్ కూడా మార్చుంటాం ఈ సీన్ వచ్చినప్పుడు. బెన్ కోసమే ఇయాన్ వస్తున్నాడని ఆమ్నిట్రిక్స్ జాగ్రత్త అని కాన్‌స్టాంటైన్ చెప్పగా నెక్స్ట్ వీళ్ళు ప్లంబర్ సీక్రెట్ బేస్‌కి చేరుకుంటారు. సీక్రెట్ బేస్ అని చెప్పి అందరికి కనిపించేలా ఉంటది. పైనుండి ఒకడు ఇయాన్ పనోడు చూసి బాస్‌కి పోయి చెప్తాడు. బేస్‌లోకి పోతే అందరూ ముసలోళ్ళుంటారు. నాకు నచ్చినది ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఎలా ఉంటారంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తీసుకొని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉంటారు చూసారా, వాళ్ళని ప్లంబర్స్ అని మన చెవుల్లో పువ్వు పెట్టారు. దాన్ని మాత్రం క్షమించను. స్కూల్ ప్రిన్సిపల్, పోస్ట్ మ్యాన్, కూరగాయలు అమ్మేవాడు, పేపర్ వేసేవాడు అందరినీ ప్లంబర్స్ అని చూపిస్తారు. ఇక్కడే ది హ్యాండ్స్ ని దాచిపెట్టి ఉంటారు. ది హ్యాండ్స్ అనే వెపన్ కి వీళ్ళు ఇచ్చే బిల్డప్ చూస్తే ఒకడేంటో భూకంపం వచ్చింది దీని వల్ల అంటాడు, ఇంకొకడు సునామీ వచ్చింది అంటాడు. ఒరే ఇంత పవర్ఫుల్ అయితే క్లైమాక్స్ లో మీకేం కాదు ఎందుకురా ముసలోడా? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. సరే వదిలేయండి. వీళ్ళు ఎక్కడ సొల్లు వేసుకున్న గ్యాప్ లో ఇయాన్ అండ్ హిస్ బాయ్స్ వచ్చి దాడి చేస్తారు. ఇక్కడ గన్స్ అన్ని ఒక దాంతో షూట్ చేస్తారు చూడండి. అల్టిమేట్ కామెడీ అంటే ఈ సీనే. బెన్ ఇక్కడ చూస్తే ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాడు. మామూలుగా బెన్ ఎప్పుడెప్పుడు ఏలియన్స్ వస్తారా ఫైట్ చేద్దాం అని ఉంటాడు. ఈడైతే నిదానంగా ఆలోచించి మారదామా వద్దా అన్నట్టు ఉంటాడు. నెక్స్ట్ ఇయాన్ బెన్ ని పట్టుకొని ఆ వాచ్ ని మాల్ ఫంక్షన్ చేస్తాడు. వీడు పెద్ద డమ్మి విలన్, 10 ఏళ్ల పిల్లోని కూడా పట్టుకోలేడు. నువ్వేం వెళ్ళాడు రా సామే. నెక్స్ట్ చేసింగ్ సీక్వెన్స్. మన హీరో సైకిల్ వేసుకొని పోలీస్ స్టేషన్ కో లేదా మనుషులున్న దగ్గరకో పోడు, ఎక్కడో దూరంగా ఉచ్చబోసుకునే వీధిలో పోయి ఆపుతాడు. ఒరే నీకు వేరే చోటే దొరకలేదారా? ఇక్కడ విలన్ బెన్ ని కిడ్నాప్ చేయాలని చూస్తాడు. ఇటు పక్క నుండి బొమ్మ తుపాకీతో డిషుం డిషుం అంటూ ఇందాక చూసామే ఆ చైనీస్ ముసలాడు వచ్చుంటాడు. వాడిని చూసి పారిపోయే అంత వీక్ గా ఉన్నాడు మన విలను. వీడు అసలు ఏం వెళ్ళనో పిల్లల్ని పట్టుకోలేడు, ముసలోని చూస్తే పరిగిస్తాడు. అవును ఈ ప్లంబర్ లో యంగ్ గా ఫిట్ గా ఎవరు